ప్రస్తుతం నేత పరిశ్రమ ఏ విధంగా ఉన్నది దీని విషయంలో మనకు తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటగా నష్టం జరిగింది అంటే ఒక మా సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద కక్ష సాధింపుల ధోరణితో అది మైండ్లో పెట్టుకొని మా నేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక సంవత్సర కాలంగా ఎలాంటి ప్రోగ్రాం లేకుండా గతంలో మాకు బతుకమ్మ చీరలు నడిచేటి, దానివల్ల ఎంతో కొంత కూలి ఎక్కువ వచ్చి చాలా ఎంతో కొంత బతికిర్రు. ఇప్పుడు సంవత్సర కాలంగా మాత్రం ఎలాంటి ఆర్డర్లు ప్రభుత్వ ఆర్డర్లు లేక మొత్తం మా వస్త్ర పరిశ్రమ కుదేలైన పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ చేనేత కార్మికులు కావచ్చు, వార్పర్లు కావచ్చు, ప్రతి ఒక్క దీని మీద ఆధారపడ్డ అనుబంధ రంగాల కార్మికులు ఒక దాదాపు 15,000 మంది పూర్తిగా రోడ్డున పడ్డ పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నది. పొన్నం ప్రభాకర్ గారు మొన్న గత ఉగాదికి ముందు వచ్చి ఉగాది తెల్లారి నుంచి సిరిసిల్లలో 360 రోజులు పని కల్పిస్తా అని చెప్పింది కదా పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడు పని కల్పించింది ఆయన లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మంత్రి హోదాలో ఉండి గత ప్రభుత్వం కంటే ఇంకా మీకు అదనంగా ఎక్కువనే ఆర్డర్లు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ఎలాంటి ప్రోగ్రాం ఇవ్వలేదు. చాలా సిగ్గుచేటైన విషయము. ఎందుకంటే ఇప్పటికైనా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సహకార సంఘాలకు ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తా అని చెప్పడం జరిగింది. అది మాటల వరకే ఉన్నది. 30 లక్షల చీరలు నేర్పిస్తా చెప్పిండు కానీ ఇంతవరకు అమలు లేదు. ఇలాంటిది ఇంతవరకు అయితే ఒక మీటరు గుడ్డ ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. అది మాటల వరకే ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాం.